గద్వాలకు చెందిన యువ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల రావుతో పాటు తిరుమల రావు భార్య, అదేవిధంగా ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు ఐశ్వర్య మరి వీళ్ళకి సహకరించినటువంటి మరో ముగ్గురు పోలీసులు అదుపులో, గద్వాల పోలీసు అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతము కల్లూరులో ఉన్నటువంటి ఐశ్వర్య ఇంటి వద్ద ఉన్నాము. ఐశ్వర్య ఇల్లు మనకు ఇక్కడే కనిపిస్తోంది. విలాసవంతంగా ఈ మధ్య కాలంలోనే కట్టించుకున్నట్టు ప్రధానంగా మనకు తెలిసినటువంటి ప్రధానమైన అంశం. ఇక్కడే 4 ఏళ్ల క్రితమే ఈ కొత్త ఇల్లు కట్టించుకున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు ఐశ్వర్య. గత 4 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. అంతకంటే ముందు వేరే చోట ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఐశ్వర్య తేజేశ్వర్ పెళ్లి తర్వాత జరిగినటువంటి ఈ నెల తర్వాత జరిగినటువంటి మర్డర్ పెద్ద ఎత్తున కూడా పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో కట్టుకున్నటువంటి భర్తనే అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా హతమార్చింది నెల రోజుల్లోనే అనేటువంటి ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ హౌస్ కూడా తిరుమల రావు, ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనే కట్టించి ఇచ్చాడనేటువంటిది ఈ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఐశ్వర్య తల్లి కూడా సుజాత స్థానికంగా చేసేటువంటి పనిలోనే బ్యాంకులోనే పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అప్పుడే తల్లితో రిలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత కూతురుతో కూడా రిలేషన్ ఏర్పడినట్లు మనకు తెలుసున్నటువంటి అంశం. ఈ స్థానికంగా ఐశ్వర్య ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వీధిలో ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారటువంటి అంశం మీద కూడా వారితో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏం చెప్తున్నావు? ఏమిన్నారు అంటే ఏమి వింటాము? 10 మంది అనుకునేట్టు వింటాము. ఏమంటున్నారు 10 మంది అమ్మా? మౌను వేసుకొని నెల లోపలే మౌను చనిపించింది, బ్యాంకుని పెట్టుకొని తిరుమలేసా ఏమో అంటున్నారు. అదొక్కటి తెలుసు మాకు. అంతకుమించి ఏం తెలియదు మాకు. ఆ పాప ఎట్టాడదో వాళ్ళ అమ్మ ఎట్టాడదో మాకు తెలియవు అవన్నీ. నేను అంటే ఆడపిల్లని నేను చెప్తున్నా. వాళ్ళు ఎట్టటోళ్ళో మాకు తెలియదు. మాకు వాళ్ళకి పరిచయం లేదు. కొట్లాడినాము రాత్రి 12 గంటల రాత్రి సామాన్లు మోపించినారు నాకు కొట్లాడి. అప్పటి నుంచి మేము మాట్లాడాం వాళ్ళతోటి. ఎన్నేళ్ళ నుంచి మాట్లాడడం? 15 ఏళ్ళు 20 ఏళ్ళు దగ్గర అవుతుంది. నా అల్లుడు చచ్చిపోతే కూడా నేను పోలే. నా తండ్రిని ఇల్లు కట్టించుకునేంత వరకు వాడుకున్నారు. మా నాయనని కొట్టి బయటకు దొబ్బినాక 3 ఏళ్ళు నేనే తాకినా మా నాయనని. ఆమెను అడిగితే ఆమె ఏం చేస్తుంది పాపం? ఇంట్లో ఉండేతోళ్ళు ఆడోళ్ళు. అదే కదా, పెళ్లి చేసుకున్నాక నెల రోజులకి చంపేసి కరెక్టా? వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. పెట్టుకున్న కోసం భర్తను చంపేయడం కరెక్ట్ అనిపించింది వాళ్ళకి. భర్తతోనే సంసారం చేస్తే విలువ ఉండదు, పెట్టుకున్నతో సంసారం చేస్తే విలువ ఉంటుందని చేసినారు. వాళ్ళ బతుకులు అవి అంతే. అంతకుమించి నేను ఏం మాట్లాడను. ఇలా చేస్తే సభ్య సమాజం ఏమనుకుంటున్నది ఆలోచించి ఊర్లోకి రానియకూడదని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని కల్లూరులోకి ఇంట్లోకి కూడా రానియకూడదు, ఎంటర్ కాకూడదు. తల్లి పిల్లలు వాళ్ళ వాళ్ళు ఎవరే కానీ చంపేట నుంచి ఇంట్లోకి రాకూడదు, ఒక్కరి బ్రిడ్జి దాటి ఇవతలకు రాకూడదు అని మాట్లాడినారు. వాళ్ళు ఎవరైనా రాని, వాళ్ళ తమ్ముళ్ళు రాని, వాళ్ళ అమ్మ రాని, వాళ్ళ చెల్లెళ్ళు రాని, వాళ్ళ మరుదులు రాని, ఒక్కరి బ్రిడ్జి దాటి బయట లోపలికి వచ్చినారనుకో ఎంటరింగ్ ఊరు బరస్కన చేస్తామంటున్నారు ఊరు పెద్దలు. ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంత పెద్ద నిర్ణయం అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకొని మేము పౌని చంపిలేనా, అందుకే తీసుకున్నారు. ఇంకంతే, అంతకు మించి ఎక్కువ మాట్లాడను నేను. అంటే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అని అంటుంది ఐశ్వర్య అక్కడ పోలీసులతో. అదేమో మనకు తెలియదు అన్న, ఆ మ్యాటర్లు మనకు తెలియవు. ఆ పాప ఎటువంటిదో మనకు తెలియదు, వాళ్ళ అమ్మ ఎటువంటిదో మనకు తెలియదు. మేము వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి కూడా నేను సుమారు 20-15 ఏళ్ళే. మా నాయన కన్నం వండి పెట్టనీకే యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగింటే పోయి వండి పెట్టుకుంటూ ఉంటుంది. రాత్రి 12 గంటల రాత్రి సామాన్లు మోపించి బయటకు దొబ్బినారు నన్ను, నా మౌని. ఎందుకు ఆ రోజు అంత నిర్దాక్షిణ్యంగా బయట పంపించాల్సి వచ్చింది మీకు? వాళ్ళకి మళ్ళీ మేము ఉంటే మళ్ళీ ఆడపిల్ల అక్క అడుగుతుంది కదా, ఇంట్లో భాగం అడుగుతుందేమో. నన్ను బయట దొబ్బినాక వాళ్ళు మా నాయనని కొట్టి చేసి ఆసుపత్రికి అది అని రిజిస్టర్ ఆఫీస్ కాడ పోయి ఆ సంతకాలు ఈ సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టించి రిజిస్టర్ చేయించుకునింది. దానికోసం ఇల్లు కట్టించుకునేంత వరకు మామని బాగా చూసుకునేది మా నాయనని. ఇల్లు కట్టించుకున్నాక బయటకు దొబ్బింది కొట్టి. అది మ్యాటర్. అవతల తెలియదు మనకు. ఆయన భర్త అన్న కావాలా తమ్ముడు కావాలా మీకు? మనకు తెలియదు. ఎవరు? నా తమ్ముడు సొంతం నా తమ్ముడు. నా తమ్ముడినే పెట్టుకోండు అనింది. అది దాని తమ్ముళ్ళనే నన్ననే నా తమ్ముని పెట్టుకున్నావే అని అట్లా పెద్ద మాట అనింది. వచ్చి పలకమంటే కూడా పలుకుతా అంతే. అంతకు మించి మనకు తెలియదు అన్న. పోయేస్తే దయచేసి పోయిరాండి. తమ్ముడు ఏమై చనిపోయాడమ్మా? నా తమ్మునికి కళ్ళులో మందు పెట్టి చంపింది ఆమెనే, పెళ్ళామే.
మొత్తంగా చూసుకుంటే ఐశ్వర్య చేసినటువంటి ఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. స్థానికులు ఉన్నారు. ఏమో ఈ ఐశ్వర్య చేసిన అంశం మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ ఏమైనా విన్నారా? ఏం తెలియదు. నేను మా దారి రాజు పట్టుకొని మేము వచ్చుంటాం. మాకైతే ఏం తెలియదు. ఏం జరిగిందంటే ఈ వారం నుంచి పెద్దగా ఇది ఒక చర్చ జరుగుతుంది కదా. మామైతే ఏడ ఇంట్లేం నైనా ఊరికెందుకన్నా మేము చూడము. ఆ పని వాళ్ళ పని వాళ్ళదే, మా పని మాదే. మనం రచ్చ పట్టుకుంటాం మొత్తం. ఆమెనే అడుగుగా వాళ్ళ మేనత్త కాబట్టి ఆమెకైతే తెలుసు. మనకేం తెలియదు. మనకైతే ఏం తెలియదు. నైనా మా రచ్చ పట్టుకొని మేము వచ్చాం. మా రచ్చ వాళ్ళని మనం ఏం అడిగేది లేదు, చేసేది లేదు. వాళ్ళని మేము పలకరేం, వాళ్ళు మమ్మల్ని పలకరేరు. అంతే. ఇంకా రారు రారు. ఇక్కడంతా వాళ్ళంతా విచారం చేసేవాళ్ళు ఎంత ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళ సుమారుగా వాళ్ళ జయమ్మ జయనాయన నుంచి ఉన్నారు. వాళ్ళు వేరే సాట ఉండ్రి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు. అంటే ఈ ఘటన విన్నారా? మన ఒక అతన్ని కట్టుకున్న భర్తని ఎట్లా చూడాలి ఈ సంఘటన? ఎట్లా చూడాలని చాలా ఘోరంగా జరిగింది అది. అట్లా జరగకూడదు. ఆ పిల్లోని అన్యాయం, ఆ పిల్లోంది అట్లా చేయడం చాలా పాపం అది. అంటే పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే నెల రోజులకే, నెల కూడా కాలేదు, కరెక్ట్ నెల 17వ తారీఖు పోయినాడు. 17వ తేదీకే అయింది అది. పెళ్లికి ఇంటి పక్కన చుట్టాలు బంధువులు పిలిచారు. ఎవరికి తెలియదు అసలుకి. పెళ్లి అయినాక ఆమె వచ్చినాక చెప్పింది పెళ్లి చేసినాము మేము. ఎంగేజ్మెంట్ జరిగింది ఇక్కడ. ఒక నెల కిందట ఎంగేజ్మెంట్ చేసినారు. ఆ తర్వాత ఆమె పాపది క్యారెక్టర్ బాగలేదని మానుకున్నారు. ఆ పిల్లోనికి మళ్ళీ ట్యాప్ చేసినారు వీళ్ళు. ఈ పిల్ల ట్యాప్ చేసి ఇంకా ఆ పిల్లోని ఒప్పించి ఇంకా దొంగతనంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే పారిపోయిందంటగా. పారిపోయింది, ఓ 10 రోజులు పారిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చినారు, పట్టుకొని వచ్చినారు. ఇంకా మళ్ళీ ఆ పిల్లోనితో కల్పించినారు వీళ్ళు. అది జరిగింది. ఓకే, ఒక పెళ్ళైన నెలకి ఇలా చేస్తే ఏమనుకోవాలి పెద్ద? చాలా ఘోరం సార్ అది. ఆ పిల్లోని అక్కడ చేయడం పాపం. ఈ పిల్ల వెళ్ళిపోయింటే అయిపోయేది కదా. ఓకే, ఆ పిల్లోడు బతికిపోయేవాడు. అది మాత్రం చాలా ఘోరం అది. అంటే మొదటి నుంచి ఇక్కడ వాళ్ళ వ్యవహార శైలి బాగలేదు. అది బాగలేదు. వాళ్ళ జేజం ఉన్నప్పటి నుంచి విచారం జరుగుతుంది ఆ కొట్టాల్లో. బస్ స్టాండ్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఇచ్చేసిపోతుంది. రూమ్కి రెంట్కి ఇస్తుండే ఆమె. ఇంకా అట్లనే ఈమె లేకుండే ఇక్కడ కోడలు ఈమె. మళ్ళీ ఆమె చనిపోయినాక మళ్ళీ వచ్చి ఈమె ఇల్లు గిల్లు కట్టించుకొని ఇక్కడ ఉంది. వీళ్ళు వచ్చి సుమారు 3 ఏళ్ళు అయింటుంది. అంతకుముందు ఇక్కడే ఉండ్రి. ఈ ఐశ్వర్య వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగలేదని ఆయన భర్త వదిలేసిన ఆయమని ఇక్కడ ఇందిరాగాంధీ నగర్లో ఉండ్రి. భర్త చనిపోయినాక మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నారు. అందులోపల ఆ బ్యాంక్ అయినా పెట్టుకొని ఉండే. ఆ బ్యాంక్ అయినా కూడా వచ్చిపోతూ ఉండే అక్కడికి. ఇంకా అట్లా జరిగింది అది. అంటే భర్త ఎలా ఉండేవాడు అప్పట్లో? భర్త మామూలు లేబర్ పని చేసుకునేవాడు అంతే. అంటే అప్పుడు ఏమన్నా ఘర్షణలు ఇవన్నీ జరుగుతుండే. ఆమెది తర్వాత బాగలేదని వదిలేసిన భర్త. వదిలేని ఇందిరాగాంధీ నగర్లో పోయి ఉండే. మళ్ళా ఆయన చనిపోయినాక కొన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఏమేమి చనిపోయాడు తెలుసా? ఏమేమి తాగి సరాయి తాగి చనిపోయినాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే కఠినంగా శిక్షించాలా. వాళ్ళని ఇంకా బయటికి రాకుండా చేయాలంతే. ఇంకోరు ఇలాగా చేయడానికి భయపడాలా. అట్లా చేస్తే బాగుంటుంది. మనం విన్నాం కదా మేఘాలయలో కూడా హనీమూన్ కానీ భర్తను తీసుకుపోయి చంపేసింది. ఇక్కడ అసలు ఎట్లా చూడాలి భార్యల మధ్య భర్తలు చంపడం? ఇన్నాళ్ళు ఆడపిల్లలది భయం ఉండే, ఇప్పుడు మగపిల్లలతో భయపడాల్సి వస్తుంది. అంటే అట్లా తయారవుతున్నారు జనాలు. ఆడపిల్లలు అట్లా తయారవుతున్నారు. అలా తయారు కావడానికి కారణం ఏమంటారు? ఇంకా అలా కావడానికి కారణం ఏమి అంటే వాళ్ళకి అధికారం ఇచ్చినారు. ఇప్పుడు ఆడోళ్ళకి ఇది ఇచ్చినారు, పవర్ ఇచ్చినారు. ఇప్పుడు అంటే ఆడవాళ్ళకి పవర్ ఇవ్వడం తప్పంటారా? తప్పు ఇవ్వచ్చు పవరు, కానీ మరీ ఇంత ఘోరమా? ఏ చిన్న మాటికి స్టేషన్ బోర్డు అనడం చేయడం చేస్తే ఇంకా ఏం చేస్తాడబ్బా? ఇక ఇప్పుడు మొగోళ్ళు పోయి ఆడోళ్ళు అయినారు, ఆడోళ్ళు పోయి మొగోళ్ళు అయినారు. ఏం పెద్దమ్మా తెలుసా ఇక్కడ ఐశ్వర్య ఇది చేశారో లేక ఇక్కడ మొన్న జరిగినటువంటి విషయం తెలుసా మీకు? టీవీలో తెలుసు. ఇక్కడ ఉండం కానీ మాకు అస్సలు తెలియదు. అసలు అదే ఇప్పుడు నీతో మాట్లాడిన ఆయనకే ఫోన్ వచ్చేది, సెల్లులో చూపించినారు, మాకు చూపించినారు అంతే. ఏం చూపించాడమ్మా? అదే ఒక పట్టుకపోయినారంట, అక్కడ ఏదో జరిగిందంట, అబ్బాయిని చంపేసినారంట.
అదే అట్లా కూర్చుంటే ఓ రోజు వచ్చి వాళ్ళ అమ్మని పెళ్లి చేసేసాము. మా పాపను అక్కడే తాంబూలం పెట్టినాక బాగానే జరిగింది. కానీ వాళ్ళు అటువంటి వాళ్ళు అనేది తెలియదు, వాళ్ళు ఇట్లా అనేది కూడా తెలియదు. మాకు అస్సలే తెలియచ్చు. నేను అదే వాళ్ళు చెల్లు చూపించింటే చూసినాం మేము. అయ్యో చంపినారంటేనే ఆ పిల్లోని కూడా చూసిలేము మేము. పెళ్లి కొడుకు ఎట్టుండేది తెలియదు మాకు, ఎక్కడ పెళ్లి చేసినారో కూడా తెలియదు. ఇంకంతే తెలిసి ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేశారంట కదా, తాంబూలం చేసినారంట. మేము పొద్దున పోతాం ప్రాతరసం వ్యాపారం. తాంబూలానికి ఇంటి పక్కన వాళ్ళు పక్కన పిలుస్తారు కదా, వెళ్ళారా మీరు? మాకు పిలిచలే, మాకు పిలిచా మేము అక్కడ, మాకు వాళ్ళు పిలిచారు, మేము మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ కులము అభిషేకం చేస్తారు. వాళ్ళ కులం వాళ్ళు అక్కడనే, ఇక్కడ గద్వాల, అక్కడ జంషెట్కెళ్ళి అక్కడ వాళ్ళ చుట్టాలు వాళ్ళ వరకే మాట్లాడతారు, కానీ మా వరకు రాసారు అట్లాంటివి. ఇక్కడేం జరగలే. వీళ్ళు ఎట్లుండే వాళ్ళమ్మ తల్లి పిల్లలు? సార్ పని చేసుకుంటాము, ఏమమ్మా అంటే ఏమమ్మా అంతవరకే. వాళ్ళ అమ్మ అయితే కష్టగొట్టడానికి పోతున్నదంట. అది ఎక్కడెందుకు తెలియదు సార్ మాకు. బ్యాంకు ఊకే మేము పొద్దున్నేసి వ్యాపారాలు పోతాం. మాకు వాళ్ళ బ్యాంకులు ఎక్కడ, పనులు ఎక్కడ అని తెలియవు. బ్యాంక్ ఎక్కడ వచ్చిపోతారంట ఏమో సార్, అవి అయితే తెలియదు. మాకు తెలియదు. యూట్యూబ్లో వస్తే చూసినాం ఈరోజు. నేను ఈరోజు చూసిన ఈ ఫోటో చూసి అమ్మాయి అసలు మేము కొత్తగా వచ్చినాం, నాకు తెలియదు. నేను వచ్చి అసలు ఆడ ఎవరు ఉండేది కూడా మనకు తెలియదు. ఇక్కడ ఇల్లు కొత్తగా వచ్చిన నేను ఎక్కువ ఉన్నాం ఇక్కడ. యూట్యూబ్లో వస్తే కల్లూరులో అంటే ఎక్కడ అంటే ఎవరో చెప్పారు ఈరోజు ఇక్కడ ఎవరో చనిపోయారు, అంతే. మనకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారో తెలియదు. పెళ్ళైన నెలకి ఇట్లా చంపడం ఎట్లా చూడాలి? దారుణం కదా, మన చెల్లెలైనా అమ్మాయినా అక్కైనా ఒకటే కదా, దారుణమే అది. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకుంటుంది, మన దగ్గర ఏముంటుంది. ఇంకా పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జడ్జి ఉన్నాడు, అంతకుమించి మనం ఏం చేయలేం. ఇప్పుడు మన జీవితం ఎంతో వాళ్ళ జీవితం అంతే. ఒకరిని అన్నయ్యం లేకుంటే వదిలిపెట్టి ఇంకో ఇష్టం లేకుంటే ఇంకో సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పి వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే అయిపోతున్నాయి. కానీ ఆ అబ్బాయి జీవితం వేస్ట్ కదా, ఒకరి స్వార్థం కోసం, అంతకుమించి ఏం లేదు. ఆ కుటుంబం ఇప్పుడు ఎంత రోజు ఇప్పుడు అదే చెప్తున్నా కదా, నేనైనా నా చెల్లి అయినా ఒకరికి ఎంత అన్నేమో అవతలలో కూడా అంతే బాధ ఉంటుంది. మనకు కూడా కొత్తగా అనమాట, తెలియదు అంతగా. ఇక్కడ ఈడే ఉండగానే ఇప్పుడు ఈరోజు నేను యూట్యూబ్లో చూసిన, శ్రీశైలం పోయింటి 4 రోజుల నుంచి లేను, వచ్చి చూస్తే కల్లూరు అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు చూస్తే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, అంతవరకు తెలియదు. అన్న ఐశ్వర్య ఈ ఏరియాలోనే ఉంటుందంట, మీకు తెలుసా? అసలు వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా, ఎలా ఉండేది ఏమో తెలుసు? మేమైతే పని పోతాం, పొద్దున పోయి సాయంత్రం వస్తాము. బాగానైతే ఉండరు, బాగుండ్రు. అది కథ అంటే మాకు తెలియదు అంతే. అసలు ఇలా ఐశ్వర్య ఇలా చేసిందంట అన్న విషయం తెలిసిన తర్వాత ఏమనుకున్నారు? ఇప్పుడు తెలిసింది మాకు, వరే ఇట్లా చేసిందే కదా అని అనుకుంటున్నాం. ఇప్పుడు అదే మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏం తెలుసు అసలు ఈ విషయం గురించి, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏమో అది ఇప్పుడు మా సెల్లుల్లో టీవీలలో అదే చూస్తున్నాం అంతే. ఇంత బాగుండ్రు కదా, ఇట్లా జరిగింది కదా అనుకుంటున్నాం. ఈ ఏరియాలో ఉన్నట్లు తెలుసా మీకు? ఉంటూనే బాగా మాతో మాట్లాడుకుంటే బాగానే ఉంటారు. లోపల జరిగినది మాకు తెలియదు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు? శానేళ్ళలో ఉండబట్టి సంబంధించి ఏం తెలుసమ్మా మీకు? మాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అయ్యా. మాకు ఈ పక్కపోం ఆ పక్కపోం, వ్యాపారం మన సంసారం మన జీవితం అంతే. వాళ్ళు ఎక్కడ పోతున్నారో ఎక్కడ వస్తున్నారో మనకి ఎలా తెలుస్తుంది? ఒకళ్ళ జీవితం ఎలా తెలుస్తుంది, ఒకళ్ళ బ్రతుకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మాకు, అది ఎలా బ్రతుకుతున్నారో తెలియదు. ఈ ఘటన జరిగిందన్న విన్నాక ఏమనిపించింది? విన్నాక అనిపించింది చాలా గౌరవం అనిపిస్తుంది అయ్యా. చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే ఇలా చేయకూడదు, ఆడవాళ్ళు ఇట్లా చేయకూడదు. 3 నెలలైంది అలా తాగి కొద్దిగా హెల్త్ బాగలేక ఏమైందో అది కూడా తెలియదు. నేను కూడా ఆ రోజు లేను, కింద పడ్డాడు చచ్చిపోయాడు అన్నారు. అదొక్కటే తెలుసు మాకు, మనకేం తెలియదు. కింద పడ్డాడక్క నా కళ్ళ ముందే నా కొడుకు చచ్చిపోయాడు అని అంతే. అదొకటి మరణించినప్పుడు చూసి వచ్చేసాం అంతే. ఎప్పుడన్నా ఇక్కడ కిరాణా కొట్టుకు వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళు, వాళ్ళ కూతురు వచ్చేది, వాళ్ళ తల్లి వచ్చేది, కొడుకు వచ్చేవాళ్ళు. కొడుకు మాత్రం చాలా మంచివాడు అయ్యో. పాపం కళ్ళెత్తి కూడా చూడాలి స్త్రీకి. ఎక్కువగా మాట్లాడు ఉన్నమాట, మరి అది ఇచ్చే మాట్లాడతాడు. అది ఒకటి. లేరయ్యా, భర్త లేడు, చచ్చిపోయాడు. ఈ ఏరియాలో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు?
ఏరియాకి వచ్చి ఒక 4 సంవత్సరాలు అవుతుంది ఇల్లు వేసుకొని. మళ్ళీ దసరా వస్తే కరెక్ట్ 3 పూర్తి దసరా వెళ్ళి 4వ సంవత్సరం వస్తుంది. 2 సంవత్సరాలు వెళ్ళి 2 సంవత్సరాలు నడుస్తుంది. మళ్ళీ దసరా వస్తే 3 వస్తుంది కరెక్ట్ ఇల్లు వేసుకొని. అంతే అంతే. సొంతం కట్టించుకున్నారు వాళ్ళే. అంటే చదువుకునేటప్పటి నుంచి తెలుసా లేకపోతే ఈ మధ్య కాలం నుంచి తెలుసా? ఎవరు? ఐశ్వర్య సంబంధించి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ కోడలు, ఈ ఏరియా కోడలు ఆమె. శివమ్మ కోడలు, రామకృష్ణ భార్య. ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఆమె అత్త చచ్చిపోయింది. తర్వాత మన మామ చచ్చిపోయాడు. తర్వాత ఆమె ఇల్లు వదిలిపెట్టి ఇక్కడ లేరు, బాడెక్కున్నారు ఎక్కడో తెలియదు, అది కూడా తెలియదు మాకు. తర్వాత మళ్ళీ దసరాకు ఈ 2 సంవత్సరం పూర్తి వెళ్ళి 3వ సంవత్సరం పడుతుంది ఇల్లు కట్టి. అంతే, ఎక్కువ రోజు గుర్తు కాలే. ఈ 3 సంవత్సరం ప్రయత్నం అంతవరకు ఎప్పుడన్నా నశానికి వస్తుంది, కూర్చుంటుంది, మాట్లాడుతుంది, ఆమె అంతే వెళ్ళిపోతుంది. ఈ పెళ్లి విషయం తెలుసా? నెల రోజుల విషయం కూడా తెలియదు మాకు. నేను లేను, హైదరాబాద్కి వెళ్ళా కూతురు దగ్గరికి. నాకు తెలియదు. వచ్చిన తర్వాత పెళ్లి చేశానాక మా ఊర్లోకి తీసుకెళ్ళి బాగా ఘనంగా చేశాను పెళ్లి అనేది. అందరు గ్రాండ్గా చేశాను అనేది. అంత మంచిదమ్మా, పెళ్ళైంది కదా, చాలా సంతోషం అన్నాం మేము. అంతే. చెప్పలేం కదా, చెప్పలేం మేము చెప్పలేం. అది పోలీసు వాళ్ళు చెప్పాలి, దేవుడు చెప్పాలి, మేము చెప్పలేం. ఒకళ్ళకి తీర్పు ఇవ్వాలన్నా, వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఒక అన్యాయం జరగాలన్నా దేవుడి పైన వాడు ఉండి మనుషులకు తీర్పు ఇవ్వాలి. మనం ఏమాత్రం ఇవ్వలేం, మంచి చెప్పలేం, చెడు చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయో మేము చెప్పలేం. వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ హృదయాలకే తెలుసుకోవాలి. ఆ తప్పో రేటో చేసింది ఘోరమా, మరణం, అన్యాయమా, న్యాయమా మాకు తెలియదు. పెద్దమ్మ, ఇక్కడ విషయం జరిగింది, అమ్మాయి మర్డర్ అయిపోయిందని తెలుసా? ఇక్కడ ఐశ్వర్య వాళ్ళు ఎవరైనా, ఐశ్వర్య సుజాత వాళ్ళు? మాకు తెలియదు సార్, తెలియదు. తెలిసే మనం చెప్తాం. ఈ మధ్య మొన్న మర్డర్ జరిగిందని చెప్పారు కదా, ఆ విషయం అన్న తెలుసా? ఈ లాస్ట్ ఉంటారు కదా మన సుజాత అక్క వాళ్ళు, ఐశ్వర్య వాళ్ళు ఉంటారు కదా, మూలన ఉన్న వాళ్ళు కొత్తగా. మాకు తెలియదు, మేము కొత్తగా వచ్చినాం. పోనీ ఏమైంది అనుకుంటారు? ఏమన్నా తెలుసు విషయం? ఏం తెలియదు, చెల్లు కూడా లేదు నా కాడ. పోనీ సెల్లో ఈ 4-5 రోజుల నుంచి జరుగుతుంది కదా, ఈ మూలన ఉన్నాయో ఎవరినో చంపేపించిందంట, లేకపోతే ఇట్లా జరిగిందంట అనేది, ఈ విషయం ఏమన్నా తెలుసా? మాకేం తెలియదు సార్, మేము ముస్లిమ్స్లో. మేము కూడా బయటికి వెళ్ళాం, ఇప్పుడు బయట ఇక్కడ కూర్చున్నా. ఏముందో జరుగుతుందని బయటకు వచ్చిన. ఏం జరుగుతుందంట? ఆడ చనిపోయినదే ఎవరు చనిపోయింటే నేను బయటకు వచ్చిన, లేకుంటే మేము రావు, ఇంట్లోనే ఉంటాం. ఈ విషయం తెలుసా? మొన్న జరిగింది తెలుసా? అది తెలియదు సార్ మాకు. ఎవరు మాట్లాడుకోలేదా ఈ ఏరియాలో? ఎవరు, మేము అసలు బయటకి వెళ్ళాం సార్. మేము మగోళ్ళు తెస్తారు, బయటనే ఉంటాం ఇంట్లో. జరిగిన ఘటన ఏమీ తెలియదు సార్ మాకు. ఇంటి పక్కల ఉంటే అసలు ఎవరైనా తెలియదు మాకు. కొత్తలో మేము అంటే ఇంటి పక్కన కదా, ఒకే వీధే కదా ఇది. మాకు తెలియదు. మేము గణేష్ నగర్లో ఉంటుంది, ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఎన్ని రోజులు? మేము వారం ఆయా, మాకేం తెలుస్తుంది సార్. అంటే జరిగిన 4 రోజులు అయింది. ఏమో మాకు తెలియదు, కొత్తగా కదా మేము. ఇది గేరికి కొత్తగా మేము. మరికొంతమందితో మాట్లాడదాం, స్థానికులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. చెప్పమ్మా, ఇక్కడ ఈ 4 రోజుల క్రితం ఏదో మర్డర్ జరిగింది, అది ఏమన్నా తెలుసా విషయం? మాకు తెలియదు అబ్బా, మేము అసలు ఎవరింటి పోము, ఎవరితో మాట్లాడము. ఏం జరిగిందంటమ్మా తెలుసా? ఏమో తెలియదు నాకు. ఇప్పుడు మొత్తం టీవీల్లో ఛానల్ మొత్తం ఐశ్వర్య తేజేశ్వర్, ఐశ్వర్య తేజేశ్వర్. ఈ టీవీ నేను చూసేది, ఈ టీవీలోనే రాలేదు. ఏమబ్బా తెలియదు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది 4 రోజుల నుంచి? తెలియదు నాకు. మేము ఎక్కడ పోము, మాకేం తెలియదు. నాది టచ్ సెల్ కూడా కాదు, మామూలు సెల్లే నాది. ఈ సుజాత అక్క, ఐశ్వర్య వీళ్ళు ఇక్కడ ఉంటారని విషయం తెలుసా? వాళ్ళైతే తెలుసు. తెలుసా? ఎట్లుండేవారు ఇట్లా ఏరియాలో? ఏమో మేము పట్టించుకోము ఎవరని. మా ఇంట్లో ఎక్కడ పంపించారు, ఏం పనికి పోము, ఎక్కడ పోము, ఇండ్లే ఎక్కడ పట్టించుకోము మేము. 4 రోజులు ఒక పెళ్ళైన నెలకి ఇట్లా జరిగిందంట, ఆ అమ్మాయి ఇలా చేసిందంట, ఆ విషయం తెలుసా? అంటున్నారు కానీ మంది ఎంతవరకు తెలుసో మాకు తెలియదు. మంది ఏమంటున్నారు, మౌని చంపించింది అని అంటున్నారు. మాకేం తెలుసానా? మాకు తెలియదు. తెలుదు మాకి, మేము పట్టించుకోము అవన్నీ. మా ఇంట్లో అస్సలు మాట్లాడినియరు ఎవరితోటి కూడా. మేము అస్సలు అట్లాంటి జోక్యమే చేసుకోము. జరిగిన తర్వాత ఇట్లా జరిగిందంట, ఆ మూలన్న ఐశ్వర్య ఇట్లా చేసిందంట అని ఆ విషయం అన్న విన్నారా?
అది విన్నాం కానీ వాళ్ళు ఎటోళ్ళు అనేది మాకు తెలియదు అబ్బా. వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటున్నారు కదా తెలుసా అని. వాళ్ళు ఉంటున్నారంటే ఆ ఇండ్లే ఉంటున్నారు, ఒకరి మేరకు ఉండేది ఇంకంతవరకే తెలుసు మాకు. ఓ మేము రాకముందు నుంచి ఉంటున్నారు వాళ్ళు అక్కడ. ఏమో తెలియదు, ఆ సొంత ఇండ్లే అది, ఎప్పటి నుంచో ఉంటున్నారు. మేము ఇండ్లు కట్టి ముందు నుంచి ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ అత్త మామ అందరూ అక్కడే ఉన్నారు. ఈ మధ్య వాళ్ళ అన్న కూడా ఎవరు చనిపోయినారంట, నిజమేనా? చనిపోయినారు. ఏమైంది? ఏమో తెలియదు, తాగి చనిపోయినారు. ఆరోగ్యం బాగుండదా? బాగాలేకుండా అంటున్నారు చూడు. మేమైతే పోము, ఎవరి ఇంట్లో పోము, మాకైతే తెలియదు. అక్కటోళ్ళ ఇంట్లో పక్కల వాళ్ళని అడగాల. అంటే వాళ్ళని కూడా అడిగాము, అసలు మీరంతా ఇక్కడ ఉన్నారు కదా ఏమో తెలుసా అని. అంటే మాకు తెలియదు అబ్బా, మేము ఎవరో జోలికి పోము, ఎవరో పట్టించుకోము. మా ఇంట్లో ఎంతో అంత ఇంకా మా మరిది అయినా వాళ్ళకైతే తెలుసు. రాష్ట్రం మొత్తం ఐశ్వర్య ఇట్లా చేసిందంట, ఇలా చంపేసిందంట, మేనేజర్ అంట జరుగుతుంది కదా, అసలు విన్నారా ఈ మాటలు? అసలు వింటామా? మాకేం పని ఉంది, ఊకే వింటుంటాం అంతే. ఐశ్వర్య చేసినటువంటి వ్యవహారం అయితే కరెక్ట్ గా లేదు. మేనత్త వాళ్ళనే బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి అత్తను మామను మొత్తం సర్దుకొని వెళ్ళిపోవాలని ఇంట్లో నుంచి బయటికి పంపించారని గత 15 ఏళ్ళ నుంచి మాట్లాడే పరిస్థితి లేదని స్వయంగా ఐశ్వర్య మేనత్త చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.